హలో ఫ్రెండ్స్, ఈరోజు నేను ముందుకు వచ్చాను ఎందుకంటే ఇక్కడ మనకి డిఎస్సి స్కూల్ అసిస్టెంట్స్ ఇంగ్లీష్ పోస్ట్కి ఎలా ప్రిపేర్ అవ్వాలి దానికి ఒక పర్ఫెక్ట్ టైం టేబుల్ వేసుకొచ్చాను. దీన్ని కంపల్సరీగా మీరు పాటిస్తే జాబ్ మాత్రం మీదే పక్కా, అందులో డౌట్ ఏం లేదు. చూద్దాం ఎలా, ఎందుకు కాదు, ఎలా సాధ్యం ఎలా అసాధ్యం అనేది. డిఎస్సి టైం టేబుల్ ఓకే. పొద్దున్నే మీరు ఏం చేయాలంటే 6 to 7 జీకేఆర్ కరెంట్ అఫైర్స్ చూసుకోవాలి. జీకేఆర్ కరెంట్ అఫైర్స్ చూసుకోవటం అంటే అర్థం ఏంటి? 6 to 7 లేవటం అంటే అర్థం ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు 5 లేవాలి. 6 to 7 స్టార్ట్ చేయాలంటే 5 లేవండి. 5 లేచి కంపల్సరీగా ప్రిపేర్, మీ కాలకృత్యాలని క్లియర్ చేసుకొని 6 to 7 కూర్చోండి. జీకే అండ్ కరెంట్ అఫైర్స్, ఈ జీకే అండ్ కరెంట్ అఫైర్స్ కంపల్సరీగా చదవాలి. ఎందుకంటే కొన్నిసార్లు ఈ జీకే అండ్ కరెంట్ అఫైర్స్ మనకి జాబ్ డిసైడ్ చేస్తారు. సబ్జెక్ట్ అందరూ ఆల్మోస్ట్ ఒక మార్క్ అటు ఇటుగా చేస్తారు, కానీ మనకి ఎక్స్ట్రా ఫిచ్చింగ్ ఏది ఎక్కడంటే జీకే అండ్ కరెంట్ అఫైర్స్, చైల్డ్ సైకాలజీ అండ్ దిస్ పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్. ఈ మూడిట్లో కలిపే మనకి ఎక్కువ మార్కులు స్కోర్ చేసుకోగలిగితే కనుక కంపల్సరీగా జాబ్ వస్తుంది. కాబట్టి సబ్జెక్ట్ అందరం చేస్తాం. సో అది మనం ఆల్రెడీ టీచర్లుగా ఎక్కడో ఒక దగ్గర వర్క్ చేస్తూ ఉన్నాం కాబట్టి, సో లేదా ఎంతో కొంత ఎక్స్పీరియన్స్ ఉంటుంది కాబట్టి నో ప్రాబ్లం. ఈ జీకే అండ్ కరెంట్ అఫైర్స్ మాత్రం 6 to 7 ఒక గంట కేటాయించండి. ఎలా అంటే ఏదో విధంగా మీరు యూట్యూబ్లో ట్రై చేస్తే, ఫర్ ఎగ్జాంపుల్ యూట్యూబ్ కొట్టి జీకే అండ్ కరెంట్ అఫైర్స్ డైలీ అని కొట్టారనుకోండి, ఒక ప్రాక్టీస్ బిట్స్ ఇచ్చేవాళ్ళు ఉంటారు, లైవ్ క్లాసెస్ ఇచ్చేవాళ్ళు ఉంటారు. మీరు ఎక్కడ సార్ మా కోచింగ్ అవసరం లేదు, యూట్యూబ్ని యూటిలైజ్, టెక్నాలజీని యూటిలైజ్ చేసుకోండి. సో ఇది మనం ఇలా ఫినిష్ చేసుకోవాలి. 1 hour మాత్రం పక్కాగా దాన్ని బిట్లు ప్రాక్టీస్ చేస్తారా, లేకపోతే లైవ్ క్లాసెస్ వింటారా, లేకపోతే ఇంక ఏదైనా కానీ ఇది మాత్రం పక్కాగా చేయాలి. తర్వాత 7 to 8 చైల్డ్ సైకాలజీ అండ్ క్లాస్ రూమ్ ఇంప్లికేషన్స్ మాత్రం చదవాల్సిందే. ఓకే, చైల్డ్ సైకాలజీ అండ్ క్లాస్ రూమ్ ఇంప్లికేషన్స్. మ్యాక్సిమం కొంతమందికి ఉన్న డౌట్ ఏంటంటే వీటిల్లో ఇంగ్లీష్ టెర్మినాలజీ ఉండదు. మనం ఎట్లా అంటే ఏం పర్వాలేదు, ఇంగ్లీష్ అంటే తెలుగులో చెప్పేవాళ్ళు అప్పుడప్పుడు ఇంగ్లీష్ టెర్మినాలజీ యూజ్ చేస్తుంటారు, వాటిని ఫాలో అవ్వండి. ఇది కూడా యూట్యూబ్లో చాలా వీడియోలు దొరుకుతాయి, ట్రై చేయండి. ఓకే, పక్కా ట్రై చేయండి. ఎక్కడన్నా 1-2 ఇంగ్లీష్ టెర్మినాలజీ అర్థం కాకపోతే తెలుగు టు ఇంగ్లీష్ డిక్షనరీ కొట్టండి, గుర్తుపెట్టుకోండి. సో అలాంటివి చూసుకుంటే కనుక మీకు కంపల్సరీగా ఈజీగా వచ్చేస్తుంది. సో నో ప్రాబ్లం. సో కంపల్సరీగా కోచింగ్కే వెళ్ళాలని ఏం లేదు. ఓకే, చూడండి అట్లా. తర్వాత 8 to 9 బ్రేక్ తీసుకోండి. ఇంకా ఓకే, ఈ మీ టిఫిన్కి కానీ లేకపోతే అట్లా సరదాగా కొంచెంసేపు టైం పాస్ 8 to 9 బ్రేక్ అనేది అవసరం. ఓకే, 2 hours తర్వాత బ్రేక్ కంపల్సరీ. ఓకే, తీసుకోండి. తర్వాత 9 to 11 లిటరరీ టర్మ్స్ ఆర్ బ్యాక్గ్రౌండ్ ఆఫ్ లిటరేచర్ చదవండి. ఎందుకు అంటే ఇది మనకి అంటే చాలా మందికి తెలియదు. లిటరరీ టర్మ్స్ అండ్ బ్యాక్గ్రౌండ్ ఆఫ్ లిటరేచర్ అనేది చాలా మందికి తెలియదు. అంటే ఇందులోనే లిటరరీ మూవ్మెంట్స్, స్కూల్స్, ఓకే, అవన్నీ పొయిటిక్ ఫార్మ్స్, స్టాంజా ఫార్మ్స్, డ్రామా టైప్ ఇవన్నీ వస్తాయి అన్నమాట. లిటరరీ టర్మ్స్ అండ్ బ్యాక్గ్రౌండ్ ఆఫ్ లిటరేచర్, లిటరరీ టర్మ్స్ ఇవన్నీ దీనిలోనే వస్తాయి. ఇవి చదువుకోండి. రోజుకి ఒక 4-5 టాపిక్లు చూసుకోండి, ఏం కాదు. 2 గంటలు 9 to 11 2 గంటలు దానికి గట్టిగా ప్రిపేర్ అయితే ఈజీగా ఇవన్నిటిని నేర్చుకోవచ్చు. పెద్ద కష్టమేం కాదు అది. లిటరరీ టర్మ్స్ చాలా కాన్సన్ట్రేట్ చేయాల్సినటువంటి టాపిక్. ఎందుకంటే మిగిలిన నావెల్స్ ఇవన్నీ మనం ఒకసారి నావెల్ చదివితేనో దాని సమరీ చదివితేనో ఎంతో కొంత గ్రాస్పింగ్ వచ్చేసింది. కానీ ఇవి మాత్రం పక్కాగా 3-4 బిట్లు అడుగుతాడు, అందులో డౌట్ లేదు. మినిమం 2-3 బిట్లు అయితే అడుగుతాడు. కాబట్టి ఇది 9 to 11 బాగా ప్రిపేర్ అవ్వండి. తర్వాత 11 to 12:30 ఏం చేస్తారంటే నావెల్స్ తీసుకోండి. ఇక్కడ నావెల్స్ ఎందుకు ఇచ్చారంటే చూడండి, ఒక మెంటల్ స్టెబిలిటీతో క్రియేట్ చేసింది ఇది. ఇక్కడ వరకు మనం చదివి కొంచెం ఫ్యాటిగ్ ఉంటుంది, ఆ లేజినెస్. ఈ నావెల్స్ చదువుతున్నప్పుడు ఏంటంటే కొంచెం ఇంట్రెస్ట్ క్రియేట్ అవుతుంది. ఓకే, కాబట్టి ఆ టైంలో ఆకలి అయ్యే టైము, లేకపోతే అలసిపోయిన టైము, నిద్ర వచ్చే టైం లాగా అనిపిస్తుంది అనమాట. కాబట్టి నావెల్స్ చదువుతూ ఉంటే కొంచెం మనకి ఇంట్రెస్ట్ క్రియేట్ అవుతుంది. కాబట్టి వీటిని చదవాలి. నావెల్స్ ఎన్ని ఉన్నాయి ఇందులో అంటే మనకు 2 నావెల్స్ ఉన్నాయి. సో ఆ 2 నావెల్స్ కనుక మనం పర్ఫెక్ట్గా చదివితే సో ఏం ప్రాబ్లం లేదు. ఒక 10 రోజులు ఒక నావెల్ చదవండి. నావెల్ మీరు ఏం చేస్తారంటే సమరీలు అవి తీసుకోవద్దు, టెక్స్ట్ బుక్ డౌన్లోడ్ చేసుకోండి. ఆ బుక్ డౌన్లోడ్ చేసుకోండి, ఇంటర్నెట్లో ఫుల్ అవైలబుల్ ఉంటుంది. ఓకే, లేదా మీరు ఏదైనా యాప్ ద్వారా కూడా వాటిని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇంకో విషయం, మీకు ఇంకో హింట్ కూడా చెప్తాను నేను. కంపల్సరీగా అది
కొన్ని ఆడియో బుక్స్ ఉంటాయి, నావెల్స్ చెప్పే ఆడియో బుక్స్ ఉంటాయి. ఆడియో బుక్స్ కూడా డౌన్లోడ్ చేసుకోండి. అవి మీరు వింటూ ఇక్కడ చూసుకుంటూ ఉంటే ఆటోమేటిక్గా మీకు ఎక్సలెంట్గా ఉంటాయి అన్నమాట. సో ఆ నావెల్ బుక్స్ మినిమం ఒక 3-4 డేస్లో ఫినిష్ చేయొచ్చు. ఒక నావెల్ గట్టిగా చదివితే ఏది ఈ 1.5 hour రోజు అట్లా చదువుకుంటూ వెళ్తే 4-5 డేస్లో అయిపోతాయి. అంటే 10 డేస్లో 2 నావెల్స్ ఫినిష్ చేసేయచ్చు. ఓకే, తర్వాత 12:30 నుండి 1:30 వరకు బ్రేక్ తీసుకోండి. మళ్ళీ ఇక్కడ 1 hour బ్రేక్, ఇక్కడ ఒక 1 hour బ్రేక్, ఇక్కడ ఒక 1 hour బ్రేక్ తీసుకోండి. మళ్ళీ 1:30 నుండి 3 వరకు 1:30 నుండి 3 వరకు పోయిట్రీ చదవండి. ఇక్కడ మధ్యాహ్నం టైం పోయిట్రీ కొంచెం ఇంట్రెస్టింగ్గానే ఉంటుంది, అది కూడా సో చదవండి. పోయిట్రీలో మనకి 8 ఉన్నాయి. ఓకే, ఆ 8 రోజుకొకటి చదవండి. దాని మీద బిట్లు తయారు చేసుకోండి. చదివేటప్పుడు ఈ బిట్ రావచ్చు అని మీకు అనిపిస్తే వెంటనే ఒక బిట్ లాగా రాసుకోండి. ప్రతిదీ అంతే, ఒక బిట్ లాగా రాసుకొని కంపల్సరీగా ఇది ప్రిపేర్ అవ్వండి. 8 బిట్స్ 8 పోయమ్స్ 8 డేస్లో ఫినిష్ చేసేసుకోవచ్చు. తర్వాత 3 to 5 డ్రామాస్ ఉన్నాయి, మనకి 2 డ్రామాస్ ఉన్నాయి. ఓకే, సో అవి మీరు ప్రిపేర్ అవ్వండి. డ్రామాస్ ఏమున్నాయి, ఇంపార్టెన్స్ ఆఫ్ బీయింగ్ అర్నెస్ట్, ఇంకో డ్రామా ఉంది, అదొకటి ప్రిపేర్ అవ్వండి. ఓకే, అది తర్వాత 5 to 6 పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్. సో ఇక్కడ కూడా పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ 5 to 6 1 hour కాన్సన్ట్రేట్ చేయండి. డైలీ ఒక 2-3 వీడియోస్ చూసుకుంటా ఉంటే, ఇది 1 hour అంటే ఒక యావరేజ్గా 20 minutes వీడియో వేసుకున్నా కూడా 3 వీడియోస్ చూస్తే కూడా నెల రోజుల్లో 90 వీడియోలు చూడొచ్చు. సో అంత టైం ఉంది మనకి. ఓకే, తర్వాత 6 to 7:30 ఇప్పుడు మళ్ళీ బ్రేక్ తీసుకోండి. బ్రేక్ కంపల్సరీగా ఇక్కడ తీసుకోండి. ఇక 6 నుండి 7:30 వరకు మళ్ళీ ఫ్యాటిగ్ ఉంటుంది. ఇంకా ఈవినింగ్ అయింది కదా, ఎట్లయినా చేంజ్ అవుతూ ఉంటుంది అట్మాస్ఫియర్, కాబట్టి లేజీగా ఉంటుంది. ఆ టైంలో మనం కంపల్సరీగా బ్రేక్ తీసుకోవాల్సింది. తర్వాత 7:30 to 9 ఏదైనా ఎగ్జామ్స్ రివిజన్స్ లాంటివి కండక్ట్ చేస్తూ ఉంటే ఆన్లైన్లో కానీ లేకపోతే ఏదైనా కూడా, సో 7:30 to 9 ఆ ఎగ్జామ్స్ అటెంప్ట్ చేయండి. మనకి చాలా యూట్యూబ్లో చాలామంది ఎగ్జామ్స్ పెడుతున్నారు, లైవ్ పెడుతున్నారు, లేదా ఆల్రెడీ కొన్ని ఇది ఉన్నాయి. సో అప్పుడు ఈ ఎగ్జామ్స్ అనేవి మీరు టేకప్ చేయండి. సో 7:30 to 9 1.5 hour ఎగ్జామ్. చూడండి, మనం రోజు చదివింది వేరు, ఎగ్జామ్ రాసింది వేరు. కంపల్సరీగా చదివిన తర్వాత ఎగ్జామ్ రాస్తే ఆ రీఎన్ఫోర్స్మెంట్ అనేది వేరే ఉంటుంది. ఓకే, గుర్తుపెట్టుకోండి. తర్వాత 9 to 10 గ్రామర్ ప్రాక్టీస్ చేసుకోండి. అంటే మీరు ఇక్కడ గ్రామర్ చదువుకోండి. మీకు కొన్ని అంటే మనకేంటంటే వచ్చులే అనేటువంటి ఓవర్ కాన్ఫిడెన్స్ కాకుండా ఒకసారి రివైజ్ చేసుకోండి. డైలీ ఒక టాపిక్ ఎంచుకొని దాన్ని రివైజ్ చేసుకోండి. ఇది మనం రోజు చెప్పేదే కానీ మాత్రం అనుకోవద్దు. వీలైతే టెక్స్టువల్ గ్రామర్ ఏముందో ప్రతి టెక్స్ట్ బుక్ నుంచి చదవండి. డౌన్లోడ్ చేసుకోండి టెక్స్ట్ బుక్స్ కూడా. ప్రతిదీ కొనవద్దు, డౌన్లోడ్ చేసుకుని టెక్స్ట్ బుక్స్. సిస్టమ్ ఉంటే మంచిది, సిస్టమ్ లేకపోయినా మీ మొబైల్లోనైనా కొంచెం మెమరీ ఎక్కువ వేసుకొని దాన్ని డౌన్లోడ్ చేసుకొని చదువుకోండి. ఓకే, ఇక 10 to 11 ఏ మిగిలిపోయాయి అంటే మనకి షార్ట్ స్టోరీ ఆర్ ప్రోజ్ మిగిలిపోయింది. ఓకే, ఇక్కడ 10 to 11 షార్ట్ స్టోరీస్ ఆర్ ప్రోజ్. ఇక ఎందుకంటే ఎండ్ ఆఫ్ ద డే కాబట్టి మళ్ళీ స్టోరీ చదువుకొని పడుకోండి. ఏదైనా ఒక స్టోరీ, మాక్సిమం ప్రోజ్ ఆర్ షార్ట్ స్టోరీ 2 ప్రోజ్ టైపే కాబట్టి ఇది మీకు ప్రిఫరబుల్. మీరు ఏదైతే అది 10 to 11 ప్రిఫర్ చేసుకొని ప్రశాంతంగా పడుకోండి. ఆటోమేటిక్గా 11 పడుకుంటే మళ్ళీ 5కి లేవాలి. ఎన్ని అవర్లు? 6 hours టైమ్ ఈజ్ ఇనఫ్ ఫర్ యూ. ఓకే, నిద్రకి 6 hours చాలు. హెల్దీ నిద్ర కూడా అది. పోనీ తర్వాత జాబ్ కొడితే ఆటోమేటిక్గా మనం ఎంతసేపు అయినా నిద్రపోవచ్చు. ఓకే, ముందు ఈ 1 month మాత్రం 6 hours మాత్రమే నిద్రపోండి, కంపల్సరీగా జాబ్ కొడతారు. ఇది మాత్రం నా సజెషన్. ఇంకా ఏమైనా మీకు డౌట్లు ఉంటే కూడా యూ కెన్ కాల్ మీ, ఏదైనా మెసేజ్ పెట్టండి వాట్సాప్లో. ఈవినింగ్ టైం నేను కూడా ప్రిపేర్ అవుతున్నా కాబట్టి ఈవినింగ్ టైం మీకు ఏదైనా సందేహాలు ఉంటే నేను వాట్సాప్లో మీకు మెసేజ్ పెడతాను. చిన్న డౌట్లు ఉన్నా కూడా ఒకసారి నేను మీకు కాల్ చేసి ఇన్ఫర్మేషన్ ఇస్తాను, లేదా వాట్సాప్లో మెసేజ్ పెడతాను. నా నంబర్ 8184907980. ఓకే, సో ఇది ప్రస్తుతానికి ఉన్న ఇన్ఫర్మేషన్. మళ్ళీ ఏదైనా ఉంటే మళ్ళీ కలుసుకుంటాను. ఎక్కువ వీడియోస్ కూడా చేయట్లేదు ఎందుకంటే నేను ప్రిపేర్ అవుతున్నాను కాబట్టి. సో ఇది జస్ట్ మీతో షేర్ చేసుకోవాలనిపించింది కాబట్టి షేర్ చేసుకుంటున్నాను. మీకు కావాలంటే ఎవరైనా నేను ఒకసారి ఇట్లా ఈ టైం టేబుల్ మీరు సెట్ చేసుకోండి, స్క్రీన్ షాట్ తీసుకోండి.